గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, మనలో చాలామంది మన ప్రియులను కోల్పోయిన వారు ఉండొచ్చు కదా. కొంతమంది తల్లిని కోల్పోయిన వారు ఉంటారు, కొంతమంది తండ్రిని కోల్పోయిన వారు ఉంటారు, కొంతమంది తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయిన వారు ఉంటారు, కొంతమంది తమ బ్రదర్స్ని, తమకిష్టమైన వారిని, తమ ప్రియులను కోల్పోయిన వారు చాలామంది ఉంటారు. కొంతమంది భర్తను కోల్పోయిన వారు ఉంటారు, భార్యను కోల్పోయిన వారు కూడా ఉంటారు. సో అది ఎవ్వరూ తీర్చలేని దుఃఖము, అది చాలా బాధాకరమైనది కదా. సో చాలా బాధపడతా ఉంటాము కొన్నిసార్లు, అయ్యో ఆ వ్యక్తి మన మధ్యలో లేడు కదా, మనతో లేడు కదా అని చాలాసార్లు మనం బాధపడతా ఉంటాము, ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటాము. ఈ లోకంలో ఉన్న బాంధవ్యాలన్నీ, బంధుత్వాలన్నీ కూడా కొద్ది కాలమే దేవుడు ఏర్పాటు చేశాడు, అవి శాశ్వతమైనవి కాదు. ఈరోజు ఏ బంధాన్ని మనం చూసుకున్నా ఏదో ఒక సమయాన ఆ బంధుత్వాలన్నీ కూడా మన నుంచి దూరం అయిపోతాయి. ఏ మానవుడు కూడా శాశ్వతంగా మనతో ఉండడు, ఏ మానవుడు కూడా జీవితాంతం వరకు మనకు తోడుగా ఉండరు కదా. కొద్ది సమయం వరకు వారు మనతో ఉంటారు, కొన్ని రోజులైనాక వాళ్ళ సమయాన్ని ఈ భూమి మీద ముగించుకొని వారు వెళ్ళిపోతూ ఉంటారు. సో ఎప్పటికీ మనతో ఉండేది ఎవరంటే మనల్ని సృష్టించిన మన సృష్టికర్త అయిన మన దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కానే కాదు, ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు. ఈ లోకంలో నీ యాత్రను ముగించే వరకు కూడా దేవుడు నీతో ఉంటాడు. నువ్వు మరణ పడక మీద ఉన్నావా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీ పక్కనే ఉన్నాడు. నువ్వు ప్రయాణం చేస్తా ఉన్నావా, దేవుడు నీ పక్కనే ఉన్నాడు. నువ్వు విమానంలో వెళ్తా ఉన్నావా, ఆయన నీ పక్కనే ఉన్నాడు. నువ్వు ఓడలో ప్రయాణం చేస్తా ఉన్నావా, ఆయన నీ పక్కనే ఉన్నాడు. నువ్వు కాలేజ్కి వెళ్తా ఉన్నావా, ఆయన నీ పక్కనే ఉన్నాడు. ఎల్లప్పుడూ నువ్వు వంట చేసుకుంటుంటే, నువ్వు ఆడుకుంటూ, ఏ పనన్నా నువ్వు చెయ్యి, గాడ్ ఈజ్ విత్ యూ ఆల్వేస్. ప్రతి క్షణం ఆయన మనతో ఉంటాడు, మనల్ని విడిచిపెట్టని దేవుడు ఆయన. సో ప్రియ సహోదరి సహోదరుడా, మనుషులు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారని ఎప్పుడు బాధపడద్దు, భయపడద్దు, ధైర్యంగా ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మొదటి దినవృత్తాంతములు 28:20 చదువుకుందాము. నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును, యెహోవా మందిరపు సేవను గూర్చిన పని అంతయు నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమును విడువకయుండును. హల్లెలూయా. దావీదు సొలొమోనుతో చెప్తా ఉన్నాడు, నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉంటాడు. ఈ మందిరపు పనిని నువ్వు ముగించేంత వరకు ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు అని చెప్తా ఉన్నాడు. ఈరోజు ఆ లివింగ్ టెంపుల్ ఎవరు అనంటే, ఆ లివింగ్ చర్చ్ ఎవరంటే నువ్వు నేనే. ఆయన పెద్ద పెద్ద బిల్డింగ్స్లో ఉండాలని దేవుడు ఇష్టపడట్లేడు, ఆయన పట్టాడు కూడా అందులో కదా. సొలొమోన్ దావీదుతో దేవుడు అంటా ఉంటాడు, నేను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, ఆకాశము మహాకాశములు పట్టజాలనంత దేవుణ్ణి, నేను ఆ చిన్న మందిరంలో నేను సరిపోతానా అంటాడు దేవుడు. సో అటువంటి దేవుడు ఆయన హృదయం అనే ఆలయంలో ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. నీలో నాలో దేవుడు ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. ఈరోజు మనమే నడుస్తున్న ఆలయము దేవునికి. అయితే ఈ దావీదు అంటా ఉన్నాడు, మందిరపు పని ముగించేంత వరకు దేవుడు నిన్ను వదిలిపెట్టాడు, నీకు తోడుగా ఉంటాడు అని. ఈరోజు మందిరమై ఉన్న నీవు నేను ఈ శరీరాన్ని వదిలిపెట్టేంత వరకు, భూమి మీద మన యాత్రను ముగించేంత వరకు దేవుడు నిన్ను నన్ను విడువడు, ఎడబాయడు. ఆయన మన తరములను ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయన క్షేమము, ఆయన సమాధానము ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంచే దేవుడు. ఎవ్వరు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా, ఎవ్వరు మనల్ని ఒంటరిగా చేసినా దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. ఆయన మన మరణము వరకు ఆయన తోడుగా ఉంటాడు. సో ధైర్యంగా ఉందాం, దేవునికి మహిమ చెల్లిద్దాం. గాడ్ బ్లెస్ యూ.